హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకు అతి ముఖ్యమైన సమాచారం అండి. సో ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక వివరాలు చూసినట్లయితే పెన్షనర్లకి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. సో పెన్షనర్ ఇన్కమ్ ట్యాక్స్ సమాచారం కోసం, పెన్షన్ డ్రా సమాచారం కోసం నెల చేస్తున్న పే స్లిప్స్ ఆధారంగా ఒక నోట్బుక్లో రాసి అయితే పెట్టుకోవాలని, ఒక రికార్డ్ అయితే మెయింటైన్ చేయాలని అయితే అంటున్నారు. సో ఎందుకంటే ట్రెజరీ వారు ఇచ్చే ఫామ్ 16లో అంకెలు మనకు సరిగా అర్థం కాకపోయినా, లేదా రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు మనం ఖచ్చితమైన సమాచారానికి ఇవ్వడానికి మనకు వీలైతే ఉంటుంది. సో ఎప్పటికప్పుడు మన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనం చేసేవన్నీ కూడా పెన్షన్ డ్రా సమాచారాన్ని మనం ఒక రికార్డ్ లాగా మనం బుక్లో రాసుకున్నట్లయితే మనకంటూ ఒక నాలెడ్జ్ అంటే ఒక ఐడియా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మనము ఐటీ రిటర్న్ దాఖలు చేసేటప్పుడు, రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మనకు ఖచ్చితంగా మనకైతే ఒక ఐడియా ఉంటుందండి. సో డిఫాల్ట్గా చేయాలంటే మనకు కొద్దిగా ఇబ్బంది పడతాం. సో కాబట్టి దీనికి సంబంధించి ఒక మోడల్ ప్రొఫాన్ అయితే మనము ఓన్గా తయారు చేసుకొని దానికి సంబంధించి మనమైతే విధంగా చేసుకోవాలండి. సో పెన్షన్ సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్ని కూడా ఒక ఎవ్రీ మంత్ సంబంధించి ఒక నోట్లో అయితే రాసుకోవాలండి, నోట్బుక్లో. సో ఈ విధంగా 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాబట్టి ఇప్పటి నుండే ఈ ప్రక్రియను స్టార్ట్ చేస్తే బాగుంటుందండి. సో దీనికంటే ముందు సిఎఫ్ఎంఎస్ సైట్లోకి వెళ్ళి అందులో ఉన్న పెన్షన్ అంటే ఇంతకుముందు ఉన్న పెన్షన్ వివరాలను కూడా నోట్ చేసుకోవడం ద్వారా కొద్దిగా ఐడియా అయితే వస్తుంది. ఆ తర్వాత వివరాలు కూడా మనమైతే ఇప్పటి నుంచి ఇంకా కంటిన్యూ చేయొచ్చు. సో ఈ విధంగా మనకు బిల్ నెంబర్ను బట్టి దానికి సంబంధించి ఏర్పాటైతే చేసుకోవచ్చండి. సో మనకందరికీ తెలియవు బిల్ నెంబర్స్, పైగా అవసరం లేదు కాబట్టి ఇందులో పొందుపరచలేము. ఎవరైనా ఫ్యామిలీ పెన్షన్ మరియు సర్వీస్ పెన్షన్లు కూడా ఇదే విధానం అయితే పాటించవచ్చండి. సో మనమైతే ఈ విధంగా చేసుకోవడం ఒక సులభతరం అయితే అవుతుంది. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇంతే అండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.